నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్లా. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్ట్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. ముందుగా మీకు హోలీ పౌర్ణిమ శుభాకాంక్షలు. మీకు కూడా, మీకు ఛానల్ వారికి, మీ కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఇక పాల్గొన మాసంలో అంటే ఈ సంవత్సరంలోనే వచ్చేటటువంటి ఆఖరి పండుగ చెప్పుకోవచ్చు ఈ హోలీ పౌర్ణిమ. అయిపోతుంది, తర్వాత చైత్రమాసం మొదలవుతుంది, మళ్ళీ ఉగాదితో మళ్ళీ కొత్త సంవత్సరం మొదలు కాబోతుంది. అయితే ఈ హోలీ పౌర్ణిమ జరుపుకోవడానికి గల విశేషం ఏంటంటే రంగులతో ఆడుకోవటం. చాలా 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 ఆనందోత్సాహాలతో జరుపుకునేటటువంటి వన్ ఆఫ్ ద ఫెస్టివల్స్ లో ఇది ఒకటి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు ఈ రంగులతో ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం? అసలు హోలీ వైశిష్ట్యం ఏంటి? ఖచ్చితంగా కామదహనం అనేది ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. మరి అది నార్త్ ఇండియాలో అయితే చాలా విశేషంగా కామదహనం అనేది చేస్తుంటారు. చక్కగా ఆ ముహూర్తానికి చేసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఎంతవరకు జరుగుతుంది అనేది ప్రశ్నార్థకమే. అసలు ఎలా జరుపుకోవాలి హోలీ? అసలు ఏం జరుగుతోంది? హోలీ ఎలా జరుపుకోవాలని శాస్త్రం చెప్తోందో అలా జరుగుతోందా అనేది ఒక్కసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. కామదహనం అనేది వేరు. కామదహనం అనేది మన్మధుణ్ణి, పరమేశ్వరుడు ఆయన తపస్సుని భంగం చేసిన మన్మధుణ్ణి ఆయన మూడో నేత్రం తెరుచుకోవడంతో భస్మం అయిపోయిన మన్మధుడు రోజుని కామదహనం అంటారు. ఆ రోజుని జరుపుకుంటారు కామదహనం. అయితే ఇది హోలీ పూర్ణిమ అనేది, ఇది హోలీ కాదు, హేళికా పూర్ణిమ. హేళికా పూర్ణిమ. హేళిక అంటే హిరణ్యకశ్యపుడి సోదరి, మేనత్త, ప్రహ్లాదుడికి మేనత్త. సో ఆవిడ పేరు మీద వచ్చిన పౌర్ణమి ఇది. ఎందుకంటే వాళ్ళు ఆ వంశంలో హరికీర్తన్ని ఎలా అయితే వాళ్ళు బ్యాన్ చేసి ఎవరెవరైతే హరికీర్తన చేస్తున్నారో వాళ్ళందరిని ఇబ్బంది పెట్టి నానా రకాలుగా హింసించినప్పుడు ప్రహ్లాదుని కూడా ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకొని నానా రకాలుగా నానా విధాలుగా సముదాయించి, తప్పు నాన్న, మీ నాన్నని బాధ పెట్టకు, హరినామ సంకీర్తన తగదు, మనం శివనామ సంకీర్తనమే చేయాలి, శివభక్తులం మనం అంతా అని చెప్పన్నప్పుడు కూడా ఆవిడ అతను హరినామ సంకీర్తన వదలకపోవడంతో ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆఖరికి అతన్ని మంటల్లో, అంటే ఆవిడకి ఒక వారం ఎలా ఉందంటే ఆవిడకి అగ్నితో చావు లేదు, అలానే ఉద్దేశంతో ఆయన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చుట్టూ మంటలు పెట్టి అలా కూడా భయపెట్టాలని ప్రయత్నం చేస్తుంటే ఈయన చేసిన హరినామ సంకీర్తనకి ఈయన సేఫ్గా బయటపడ్డాడు, కానీ ఆవిడ దహనం అయిపోయింది. సో దాన్ని ప్రజలు ఒక రాక్షసి చనిపోయిన సందర్భంగా ప్రజలు జరుపుకునే ఉత్సవం ఈ హేళికా పూర్ణిమ. అయితే దీనికి ఈ రంగులతో ఆడుకోవడం అనేది కాలాంతరంలో వచ్చిన మార్పులుగా మనం చెప్పుకోవచ్చు. కానీ పూర్వకాలంలో దీన్ని ఉత్సవంగా ఎట్లా, పౌర్ణమి రోజు ఎట్లా జరుపుకునే వాళ్ళంటే, అంతకుముందు 10 రోజుల క్రితం వచ్చిన శివరాత్రికి పరమేశ్వరుడిని ఏదైతే జలాలతో అభిషేకిస్తారో, మారేడు దళాల జలాలు, ఆ తర్వాత ముఖ్యంగా మోదుగ పూల జలంతో, అది మోదుగ పూలు నీళ్ళల్లో వేసి నానబెట్టి ఉడకబెడితే ఒక రకమైన రంగు వస్తుంది. ఆ రంగు నీళ్లతో ఆడుకునే సంస్కృతి యాక్చువల్గా. అట్లాగే మంగళ ద్రవ్యాలు, ఏవైతే మంగళ ద్రవ్యాలు ఉన్నాయో ఆ మంగళ ద్రవ్యాలతో ఆడుకునే సంస్కృతి. పసుపు నీళ్లు, విభూది నీళ్లు, చందన నీళ్లు, గంధం నీళ్లు, మారేడు దళాలతో వచ్చిన నీళ్లు, అలాగే ఈ మోదుగు పూలతో వచ్చిన నీళ్లు. అంతకుముందు శివరాత్రికి అప్పుడు ఆ రోజుల్లో ఎంతో భక్తితో ఎన్నో కడవలతో పరమేశ్వరుడికి అభిషేకం చేసిన నీళ్లు, ఆ నీళ్లను కూడా దాచిపెట్టి ఈ హోలీ పూర్ణిమ రోజు పోసుకునేవాళ్ళు. సో అదంతా కూడా మంగళప్రదమైన పండగగా, మంగళప్రదమైన దీనిగా ఉండేది, బాగుండేది. అంటే శరీరం మీద ఉన్న చీడపీడలన్నీ తొలగేవి ఖచ్చితంగా ఏంటి. కానీ అది కాలాంతరంలో వస్తున్నాయి.
ఇప్పుడు ఈ వస్తున్నాయి దిక్కుమాల కలర్స్ వల్ల. ఈ కలర్స్ వల్ల కెమికల్స్ తో Yeah. ఆడే కలర్స్, మళ్ళీ దాంట్లో కూడా వికృత చేష్టలు, Yeah. ఇష్టం వచ్చినట్టు తెలిసి తెలియని వాళ్ళందరికీ పూయడము, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ పూయడము, తర్వాత మద్య మాంసాలు బాగా స్వీకరించి బాగా మత్తులో దీన్ని ఆనందంగా జరుపుకొని బైకుల మీద కార్ల మీద విపరీతంగా తిరుగుతూ, అంటే కలియుగ ప్రభావం వల్ల, కలి ప్రభావం వల్ల ఈ పండుగ యొక్క మూలం అనేది మర్చిపోయి అది ఒక వేడుక, వేడుక నుంచి అది ఒక క్రీడగా మారింది. ఆ క్రీడ రాక్షస క్రీడగా మారింది, వికృత రూపం దాల్చింది, వికృత రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుడ్లతో కొట్టుకోవటము, గుడ్లతో కొట్టుకోవడం, బంగులు తాగటము, మత్తు పదార్థాల మీద ఇందాక డ్రమ్ముల్లో నీళ్లు పోసే, రంగు నీళ్లు పోసి అందులో ముంచేయడము, ఇష్టం వచ్చినట్టు పోయటము, రోడ్డు పైనుంచి పోయటము, రోడ్డు మీద బైకుల మీద వెళ్తున్న వాళ్ళ మీద పోయటము, ఇట్లా రకరకాలుగా వికృత చేష్టలు 100% ఒక ఇంత భయానకం అయినటువంటి భయానక వాతావరణాన్ని కూడా క్రియేట్ చేస్తుంది. చేస్తోంది. కానీ యాక్చువల్ గా అట్లా చేయకూడదు. ఇది బంధుమిత్రుల మధ్యలో జరుపుకునే ఒక పండగ. బంధుమిత్రులు వాళ్ళకి మనసుకి శరీరానికి గాయం కలగనట్టుగా ఈ క్రీడను ఆడుకోవాలి, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా, వాళ్ళ బట్టలు పాడయ్యేలాగా, వాళ్ళ ఇదంతా యాక్చువల్ గా గతంలో కొత్త బట్టలు వేసుకునేవాళ్ళు, ఇప్పుడు చిరిగిపోయిన బట్టలన్నీ తీసి వేసుకుంటున్నారు. అదొక దరిద్రం. పండగ పూట అదొక దరిద్రం అయిపోయింది. మొహాలు కడుక్కోకుండా, స్నానం చేయకుండా ఈ హోలీ ఆడటం అనేది ఇది వికృత చేష్టలు. డెఫినెట్లీ దీనివల్ల చర్మ వ్యాధులు వస్తాయి, అంటు వ్యాధులు వస్తాయి, రకరకాల వ్యాధులు, రోగాలు, రుగ్మతలు, శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఇవన్నీ కూడా అంత సరైన చర్య కాదు. చక్కగా మోదుగు పూల నీళ్ళతో నీళ్లు చల్లుకోవడం, పసుపు నీళ్లు, గంధం నీళ్లు, విభూది నీళ్లు, అంటే ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు. ఈ మంగళ ద్రవ్యాలతో ఆడుకోవటం అనేది గతంలో ఉన్న ఆనవాయితీ. దాన్ని వదిలేశారు అందరూ. కాలాంతరంలో ఇవన్నీ మారింది. సంస్కృతి మారితే ప్రజలు అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆరోగ్యాలు ఏంటి అంటు వ్యాధులు ఈజీగా ప్రబలుతున్నాయి. ఇవన్నీ ప్రబలకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా చక్కగా ఆడుకోవాలి, లేదంటే ముక్కు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. అంతేగాని ఇది ఈ రాక్షస క్రీడగా, వికృత క్రీడగా మారకూడదు. ఎదుటి వాళ్ళ మనసులు, శరీరాలు గాయపడకూడదు. అట్లా జరుపుకోవాలి ఈ హోలీని. తర్వాత ఇదే హోలీ పండుగ ఉత్తర ఫల్గుని నక్షత్రంలో రావటం వల్ల ఆ రోజు క్షీరసాగర మథనంలో అమ్మవారు ఉద్భవించిన రోజు. ఆ రోజు కనుక లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోవడం అనేది చాలా ఫలితాలను ఇస్తుంది. ఎప్పుడు చేసుకోమంటారు? పౌర్ణమి చంద్రుడు, నిండు చంద్రుడు అయితే ఆదివారం నాడు సాయంత్రమే ప్రదోషంలో చేసుకోవాలి కాబట్టి నిండు చంద్రుడు. ఎందుకంటే సోమవారం నాడు వెళ్ళిపోతుంది కాబట్టి ఆదివారం నాడు చేసుకోవాలి. చేసుకొని అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి బిల్వదళాలతో, కమలం పూలతో పూజ చేసుకోవడం అనేది విశేషమైన ధన ప్రాప్తిని, అద్భుతమైన సౌభాగ్య యోగాన్ని అందిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బ్యూటిఫుల్ సార్. ఎలా చేసుకోవాలి, అసలు ఎలా రూపాంతరం చెందింది పండగ, మన అసలు నిజంగా శాస్త్రం ఎలా చెప్పింది ఎలా చేసుకోవాలి అనేది చాలా చక్కగా మాకు వివరించారు. ఖచ్చితంగా ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకుని, అలాగే ఇంకొక పాయింట్, మూగ జీవాల మీద కూడా ఈ కలర్స్ ని జల్లటం, తద్వారా అవి చాలా ఇబ్బంది పడటం అనేది చాలా వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందున ఈ హోలీ వస్తున్నప్పుడే ఆ వీడియోస్ ఇంకా పాపప్ అయ్యి డెఫినెట్ గా అది చాలా ఇబ్బంది పెడుతుంది. డెఫినెట్ గా ఈ కలర్స్ అనేవి కెమికల్స్ తో తయారైనవి కాబట్టి ఇది ప్రకృతికి విరుద్ధమైనది, ప్రకృతికి మంచిది కాదు. తర్వాత మూగజీవాలకి మంచిది కాదు, మనుషులకి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ప్రకృతికి మంచిది కాదంటేనే మనిషికి అది మంచిది కాదని అర్థం. ఇవాళ అసలే మానవుడు చేస్తున్న వికృత చేష్టలకి ప్రకృతి ప్రకోపించి పంచభూతాలన్నీ కూడా మానవ జాతి మీద చాలా ఉగ్రరూపంతో ఉన్నాయి. ఇవి అసలు ఎందుకంటే ఏ ప్రాణి కూడా బ్రహ్మదేవుడు సృష్టించిన 84 కోట్ల లక్షల ప్రాణుల్లో ఎవరు కూడా ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించరు. ఒక్క మనిషి వాటికి సంబంధించిన ఆహారమే తింటాయి, వాటి నియమ నిబంధనలు లోబడే ఉంటాయి. ఒక్క మనిషి మాత్రమే అన్నిటికీ విరుద్ధంగా, అన్నిటికీ వ్యతిరేకంగా చేయడం వల్ల
అసలు ఈ మానవ జాతి మనకు అవసరమా అని ప్రకృతి భావిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అవును. ఇదేమో కరోనా అందుకు ఒక చిన్న ట్రైలర్ అనుకోవచ్చు. కరోనా అందుకు ఒక చిన్న ట్రైలర్ అనుకోవచ్చు. Right. ఇలాంటి భవిష్యత్తులో పెరిగి పెద్దవై మన భవిష్యత్ తరాలకి మనుగడ ముప్పు వాటిల్లక ముందే మనం మేల్కొని మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం భవిష్యత్ తరాలకి కొంతైనా మేలు చేసిన వాళ్ళం అవుతాం. లేదైతే తెలిసి తెలియని రాబోయే భవిష్యత్ తరాలకి మనం తీవ్రమైన అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. ఆయుష్మతి భవ.